రాజశేఖర్ గారు, ఈ దిశ చట్టం మీద విత్డ్రా చేసుకోవడం మీద మీ స్పందన? సార్, ఇది అత్యంత దారుణం సార్. దిశ చట్టం అనేటువంటిది ఇది ఒక మహిళలకు రక్షణ కవచం లాంటిది సార్. అలాంటి రక్షణ కవచాన్ని ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తీసేసింది, లేదా నేరస్తులకు మద్దతుగానే ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనిపిస్తుంది సార్. 21 రోజుల్లోనే శిక్ష పడేటువంటి ఈ దిశ చట్టం అనేటువంటిది ఒక్కసారి ఫోన్ పట్టుకొని మూడు సార్లు అలా కుదిరితే పోలీసు వ్యవస్థ ఇమ్మీడియట్ గా అటెండ్ అయ్యేటువంటి ఆ వ్యవస్థని మరి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి లేదా సచివాలయాల్లో మహిళా పోలీసులను పెట్టి ఇమ్మీడియట్ గా ఆ కేసుల్ని మరి సాల్వ్ చేసేటువంటి పరిస్థితులు, ఎవరైతే మరి నేరస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేటువంటి విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఆ యొక్క దిశ చట్టాన్ని మరి ఎందుకు రద్దు చేశారో, మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏందో అర్థం కానిటువంటి పరిస్థితులు, అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంది సార్. మనం ఒక సంఘటన 2 సంఘటనలు ఇటీవల గతంలో జరిగినాయి మనం పక్కన పెడితే, గుంటూరులో ఒక మహిళని చూస్తే నడి రోడ్డు మీద వ్యవస్థలను చేసి కొట్టినటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో జరిగింది సార్. అత్యంత దారుణంగా మరి పబ్లిక్ అందరు చూస్తుండగానే మహిళని వ్యవస్థలను చేసి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. ఇదే కూటమి తెలుగుదేశం పార్టీ నాయకులు. అది అలా ఉంచితే అది మన రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన చూడండి. అది ఒక మెడికల్ స్టూడెంట్, అది కూడా అత్యంత దారుణంగా సార్. మెడికల్ స్టూడెంట్ కి మరి ఏ విధంగా ఆ కారు పెట్టి 1కి 3 సార్లు గుద్దటం జరిగింది. మరి అందరూ చూస్తుండగానే జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఆ ఇన్సిడెంట్ అనేటువంటిది. అది మరి డాక్టర్ ప్రియాంక ఆవిడ పరిస్థితి చూస్తే మరి దానికి ఆ కేసు అంత కళ్ళ కట్టినట్టుగా కనపడుతున్నటువంటి కేసును కూడా మాయం చేయాలని ఈ ప్రభుత్వం 20 లక్షలు వెలగట్టి ఆ కేసు లేకుండా చేసుకోవాలన్నటువంటి ప్రయత్నం వీళ్ళు కూడా చేయడము. మరొక పక్క చూస్తే మరి స్థానిక ఎమ్మెల్యే నేరస్తుల్ని షెల్టర్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట కూడా వినపడతా ఉంది. మరి ఆ కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలు చూపించినా కూడా మరి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ అప్పటికప్పుడు మరి ప్రెస్ మీట్ పెట్టేసి అది ఒక చిన్న యాక్సిడెంట్ గా ఆయన మొదట మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మరి పోలీసుకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ లో హిట్ అండ్ రన్ కేసుగా మాట్లాడటం జరిగింది. అంటే ఎంత ఈజీగా తీసుకున్నారండి, ఎంత ఈజీగా మరి ఒక విద్యార్థిని ప్రాణాలని మరి పోగొట్టినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకుండా ఎంత ఈజీగా వాళ్ళు మాట్లాడి హిట్ అండ్ రన్ కేసు కింద తీసుకొని వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇన్సిడెంట్ జరిగింది 3వ తారీఖు జరిగింది సార్. ఆ మాల్ దగ్గర బయటకు వచ్చిన సందర్భంలో 3వ తారీఖు జరిగింది. 6వ తారీఖు వరకు ఈ ప్రభుత్వం స్పందించడం, చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు, లోకేష్ గారు స్పందించలేదు, లేదా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, డిప్యూటీ సీఎం గా హోమ్ మినిస్టర్ గారు స్పందించలేదు. వీళ్ళెవరు స్పందించలేదని ఆ ప్రియాంక యొక్క తండ్రి మరి మీడియాకు వచ్చేసి మాట్లాడి, ఎక్కడికి వెళ్ళారయ్యా మీరు, మా రక్షణ లేకుండా పోయింది, మా అమ్మాయిని పనిచేశారని ఆయన గగ్గోలు పెట్టి ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఆయన నిలదీసి అడిగాడు. ఆయన ఎప్పుడైతే అడిగాడో అడిగిన తర్వాత 3వ తారీఖు జరిగితే 6వ తారీఖు వీళ్ళందరూ కూడా మరి కండోలెన్స్ చెప్పడాలు, ప్రెస్ మీట్లు పెట్టాలు, చర్యలు తీసుకోవాలంటాం, వాళ్ళని ఆదుకుంటానంటాం, ఇవన్నీ కూడా ఏంది? ఈ 3 రోజులు ఏం జరిగింది? ఈ 3 రోజులు ఎందుకు మరి నిందితుల్ని రక్షణ కల్పించారు వీళ్ళు? అందుకే మేము ఆ నిందితుల వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా చర్యలు తీసుకోవాలా? అసలు ఇది ఎందుకు చంపవలసి వచ్చింది? ఒక పథకం ప్రకారం కావాలనే చెప్పినట్టుగా స్పష్టంగా కనపడుతుంది. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ అయితే ఒకసారి తగిలితే ఆగిపోతాం, కానీ విజువల్స్ లో స్పష్టంగా 3 సార్లు మరి పలుకొని గుద్దినట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కూడా మేము కోరుతున్నాం. మీరు ఈ ఇష్యూని రైజ్ చేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మరి సీదిరి అప్పలరాజు గారి విషయంలో వాళ్ళ అబ్బాయి చేసింది అది మాత్రం కాదా కేసు, దాని విషయంలో మీరు అది కేవలం యాక్సిడెంట్ అన్నట్టుగా మాట్లాడతారు, దీన్ని మాత్రం ఇష్యూ చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ చేస్తున్నారు సార్. ఇప్పుడు వాళ్ళు ఒక ఆరోపణ చేశారు,
ఇప్పుడు మాకు సిదిరి అప్పలరాజు గారు, ఇప్పుడు సిదిరి అప్పలరాజు గారు అనేక మంది ప్రాణాలు కాపాడిన బతికించినటువంటి డాక్టర్ గారు ఆయన. అనేక సందర్భాల్లో ఆయన సేవలు అందరికీ తెలుసు. సరే, వాళ్ళ కొడుకు అది యాక్సిడెంట్ అనేటువంటిది కూడా అందరికీ తెలుసు. అది దాన్ని ఇప్పుడు ఆయన కొడుకు యాక్సిడెంట్ చేశాడని అప్పటికప్పుడు ఆయన మీద చర్యలు తీసుకుంటే, ఇదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొడుకు యాక్సిడెంట్ చేసిన సందర్భం కూడా అదే జిల్లాలో ఉంది కదా, దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఎమ్మెల్యేని అరెస్ట్ చేయలేదు? లేదా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? సరే, ఏది ఏమైనా చట్టం మీద నమ్మకం ఉంది సార్ మాకు. ఖచ్చితంగా ఆ చట్టం కూడా వాస్తవాలు బయటకు వస్తాయి. వీళ్ళు ఎన్ని కుట్రలు పని ఎన్ని కేసులు పెట్టినా, అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆయన ఒకటే కాదు కదా, అనేకమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ నాయకుల మీద అనేకమైనటువంటి కేసులు పెట్టారు. చట్టం మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా చట్టాలు మేము పోరాడతాము. మరి ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం సార్. ఓకే, వాళ్ళ ఆరోపణలు ఎలాంటి నిజమే కాదు కదా.